డీఎన్సీ చేయడం వల్ల సక్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవుతుందని చాలా వరకు డౌట్స్ ఉంటాయి. నార్మల్‌గా ఏమవుతది అంటే డీఎన్సీలో మనము యూజువల్ ఓల్డ్ ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ప్రాపర్‌గా షెడ్ అవ్వట్లేదో వాళ్ళకే మనం సబ్జెక్ట్ చేస్తామన్నమాట. ప్రయర్‌గా చాలా వరకు డీఎన్సీ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ సక్సెస్ ఎక్కువ ఉంటది అనేది అనేవాళ్ళు. ఎందువల్ల అంటే నార్మల్‌గా పీరియడ్ ప్రతి నెల ప్రాపర్‌గా షెడ్డింగ్ అవ్వాలన్నమాట. అంటే కంప్లీట్ బ్లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్షియల్‌గా కొద్ది వరకే బ్లీడింగ్ అయ్యి ఇంకా ఎండోమెట్రియల్ థిక్‌నెస్ అలానే థిక్‌గా ఉందనుకోని వాళ్ళకి డీఎన్సీ చేసేవాళ్ళన్నమాట. ఇప్పుడు లేటెస్ట్‌గా డీఎన్సీ కాకుండా ఎండోమెట్రియల్ స్క్రాచ్ అనేది చేస్తారు. ఈ ప్రొసీజర్ అనేది కొద్దిగా మైల్డర్‌గా ఉంటదన్నమాట డీఎన్సీ కంటే. డీఎన్సీ ఏంటంటే ఒక చిన్న క్యూరెట్‌తో కంప్లీట్ స్క్రాచింగ్ ఆఫ్ ఎండోమెట్రియం చేయడం జరిగేది. బట్ ఇప్పుడు ఎండోమెట్రియల్ స్క్రాచ్‌తో పిపుల్స్ బయాప్సీ క్యూరెట్ అనేది ఒక చిన్న రీఫిల్ టైప్ ఉంటదన్నమాట. దానికి సెల్ఫ్ వాక్యూమ్‌తో ఆ ప్రెషర్‌తో మనము క్లీనింగ్ అనేది చేస్తామన్నమాట. హార్ష్‌గా ఆర్ రగ్గడ్‌గా క్యూరేట్ చేయడం వల్ల ఎండోమెట్రియం అనేది చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కానీ ఈ సాఫ్ట్ పిపెల్ క్యాథెటర్స్‌తో చేసినట్లయితే ఎంతవరకు క్లీన్ అవ్వాలో, ఎంతవరకు డెప్త్‌లో ఎళ్ళాలో ఎండోమెట్రియం అనేది అంతవరకే క్లీన్ అవుతది. ఇంకా బియాండ్‌గా వెళ్ళి ఎండోమెట్రియం డ్యామేజ్ అనేది అవ్వదు అన్నమాట. సో, దీనివల్ల కొత్త లైనింగ్ ఏదైతే ఏర్పడుతదో ఫ్రెష్‌గా అండ్ న్యూగా ఉంటది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బెటర్‌గా ఉంటది.